చంద్రబాబు పచ్చి అవకాశవాదని అధికారం కోసం దేనికైనా తెగిస్తారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహాప్రసాదం విషయంలో అయితే చంద్రబాబు చేసింది ఉత్తమ ప్రచారమేమని సిబిఐ రిపోర్టు ద్వారా వెల్లడైందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో అయితే ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ దుష్ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, ఆయనకు బుర్రలేదని, చేసిన తప్పును ఒప్పుకొని తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. వాడారేమో మరి నాకు తెలియదు, వాడు చెప్పాలి. వాడితే అది మీ పాపం. టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు. ఎంత దుర్మార్గం ఇది! ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. దైవాన్ని అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా.